జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసి 24 గంటలు గడవక ముందే నియోజకవర్గంలో ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు రాజీనామా చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముస్తాబాద్ మండల్ జెడ్పీటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా గాని, మెసేజ్ పెట్టినా గాని వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా మండలం ఉన్నటువంటి నాయకులు, నేను పేర్లు చెప్ప కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించిండ్రు, ఎవరెవరిని ఎంతవరకు అణచివేసిండ్రు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఒక 100 కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు. కనీసం మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచ్లము, మేము కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు పని చేయాలని మా కోరిక ఉండదా? మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి. అది కూడా మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయి ఉండి ఇక ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది. ఒక కాన్స్టిట్యున్సీ, ఒక మంత్రి వారి, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో గింత కూడా అది చేయలేదంటే మాకే షేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ అన్నా ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారంటే ఆయన అహంకారానికి ఇదే నిదర్శనము. మొన్న కూడా అదే మాట్లాడాడు. కరీంనగర్లో కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు, సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్లో మాట్లాడతాడు. ఎవరికి ఎన్నో చేసినా అని అంటాడు. ఎవరికి ఏం చేసిండో, ఏ కాన్స్టిట్యున్సీలో, ఆయన కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. రేషన్ కార్డు కాదు, పింఛన్లు కాదు, మేము కనీసము అడిగితే మేము ఒక్కళ్ళకి చేయలేని పరిస్థితి. కనీసం మేము ఇచ్చిన మీ రిప్రజెంట్ కూడా మీ కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఎన్ని కాగితాలు ఇచ్చినాము, కనీసం ఒక రోడ్డు కాదు, ఒక వర్క్ కూడా కాదు. వాళ్ళు ఏ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళాను ఇచ్చుకున్నారో నేను ప్రూఫ్ చేస్తా. అదే మోయినగుంట్ల 2 కోట్ల